నమస్తే, వెల్కమ్ టు అవెన్ న్యూస్ నెట్వర్క్. ఇవాళ మనతో స్టూడియోలో సీనియర్ విశ్లేషకులు భరద్వాజ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యవహారం, అతను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, వాళ్ళ అరెస్టు, వాళ్ళ దాడులు, అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారని అదొక వ్యవహారం. అలాగే మహానాడులో తెలుగుదేశం పార్టీ జరుపుకుంటున్న మహానాడులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంటున్నారు, అధ్యక్షుడు కాదు నరసింహులు అనే అతను తెలంగాణ డిక్షనరీలో లేదు అసలు అని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు. అట్లే నిన్న మైత్రివనం దగ్గర, హైదరాబాద్ మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించి ఎన్టీఆర్ ఎంత గొప్పవాడో చెప్పి ఎన్టీఆర్కు, అంబేద్కర్కు, ఇందిరాగాంధీకి పోలికలు తీసుకొచ్చి మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారము ఇది తెలంగాణ సమాజం మీద జరుగుతున్న దాడి అని, తెలంగాణ ఆత్మ మీద జరుగుతున్న దాడి అని తెలంగాణ వాదులు వాదిస్తున్నారు. మీరెట్లా అర్థం చేసుకుంటారు దీన్ని? అంటే ఎన్నికల ప్రయోజనాలు అనే దాంతో లింక్ చేసి ఏ వ్యూహమైనా పన్నుతాం, మేము ఎవరినైనా సరే మేము మా కంట్రోల్లో తీసుకుంటామన్న పద్ధతిలో రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి నడిచింది. అదే సమయంలో ఆయన తన సొంత పార్టీ, ఆ పార్టీ అధినేత లాగా ప్రస్తుతం భావిస్తున్నటువంటి ఇందిరాగాంధీ గారి ప్రతిష్టకి కూడా భంగం రాకుండా ప్రతి డైలాగుకి ముందు ఇందిరాగాంధీ, చివరిలో ఎన్టీ రామారావు, ఈ రెండు పదాల మధ్యలో మిగిలిన వాక్యం నిర్మించి ఆయన మొత్తం ఉపన్యాసం అంతా అదే ధోరణిలో నడిచింది. అంటే కేంద్రంలో ఇందిరాగాంధీ గారు ఇలా ఆలోచించారు, రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ఇలా ఆలోచించారు. ఆవిడ అక్కడ ఉచితంగా బట్టలు ఇవ్వాలనుకున్నారు, ఇక్కడ ఈయన జనతా వస్త్రాలు అన్నారు. ఆవిడ అక్కడ పేదలకి భోజనం అనుకున్నారు, ఈయన ఇక్కడ 2 రూపాయల కిలో బియ్యం అనుకున్నారు. ఇలా మొత్తం ఉపన్యాసం అంతా ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు వీళ్ళిద్దరి మధ్య పోలికలు చెప్పడం, సారూప్యత చెప్పడం, దీని మీద కేంద్రీకరణ నడిచింది. అయితే ఇదే సమయంలో ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం ఏమిటి అనే చర్చలోకి వెళితే ఆయన జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా వాగ్దానం చేశాను అని చెప్తున్నాడు. అదే సందర్భంగా ఆయన ఇంకా కొన్ని వాగ్దానాలు చేశాడు. మరి ఆ వాగ్దానాలు ఏమైపోయినాయి? ఈ వాగ్దానం అర్జెంటుగా ఎందుకు నెరవేర్చాల్సి వచ్చింది అంటే, సినిమా కార్మికుల కోసం 3 ఎకరాల్లో ఒక పబ్లిక్ స్కూల్ రేంజ్లో ఒక స్కూల్ నిర్మిస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పి అక్కడ ఫిలిం నగర్లో, అలాగే కృష్ణానగర్లో సినిమా పరిశ్రమలో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులు పిల్లలకి అందరికీ ఉచితంగా కార్పొరేట్ విద్య, వాళ్ళందరికీ ఉచిత భోజనం అని చెప్పాడు. అది ఏమైపోయిందో ఇప్పటివరకు స్థల సేకరణ జరిగినట్టుగా కూడా ఎక్కడా కనిపించలేదు. ఈ విగ్రహం మాత్రం వచ్చేసింది. ఈ విగ్రహం పెట్టడం వెనకాల రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో దాదాపు 40% ఓట్లను నేను క్యాప్చర్ చేసి ఇక్కడ గెలిచి చూపిస్తాను, ఎన్టీ రామారావు గారి విగ్రహం మీద ఆ బాధ్యత ఉంది అన్న టోన్లో ఆయన వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇదే టైంలో మనకి అంటే పక్కన జరిగినాయి 3 ఇన్సిడెంట్స్. నాగేశ్వరరావు, నరసింహులు, తర్వాత ఇంకొకటి ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటన. ఆ పర్యటన సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డి గారితో చాలా జోవియల్గా మాట్లాడుతూ మనం కలిసి ప్రయాణం చేయొచ్చు కదా అని ఆయనతో మాట్లాడాడు. మాతో కలవండి అన్నాడు. ఈయన కూడా నవ్వుతూ అలా సరదాగా తీసుకున్నాడు దాన్ని. ఆ తర్వాత ఆయన స్ట్రైట్గా భారతీయ జనతా పార్టీ వారు ఏర్పాటు చేసిన మీటింగ్కి వెళ్ళి, నేను వెస్ట్ బెంగాల్లో ప్రమాణ స్వీకారం చేయించి వస్తున్నాను కాషాయ ప్రభుత్వాన్ని, అయిపోయింది, వచ్చే ఎన్నికల తర్వాత ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటున్నాను నేను అని చెప్పాడు. ఈ చెప్పిన సందర్భంగా ఆయన దృష్టిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కాబోయే బీజేపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి అభిప్రాయం ఆయనలో ఉంది అనేది ప్రపంచం అంతా మాట్లాడుకుంది. అంటే కొంచెం ఎన్డీఏ దిశగా ఈయన అడుగులు ఉన్నాయి. అలాగే నేను 34 వరకు ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్తున్నాడు, కానీ మా పార్టీ 34 వరకు అధికారంలో ఉంటుందనే మాట చెప్పట్లేదు ఆయన రేవంత్ రెడ్డి గారు. దాని తర్వాత ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్లో ఆంధ్ర పార్టీలు అంటే తెలుగుదేశం, జనసేన, ఈయన అన్న మాటలు తప్పేమీ లేదు, నిజానికి అందరూ మాట్లాడుకుంటున్న విషయమే ఆయన చెప్పాడు. కాకపోతే ఆయన జరిగినట్లుగా చెప్పాడు సీన్. అంటే వీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అనగానే అక్కడ అమిత్ షా గారు అలా ఎలా అరెస్ట్ చేస్తామయ్యా, అతను మనకి కావలసిన వాడు,
అతనితో మనకు చాలా పనులు ఉంటాయి, అతను మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, అతన్ని ఎలా అరెస్ట్ చేస్తాం, మీరు కూడా అలా చూడకండి అని మాత్రమే అమిత్ షా అన్నాడు అని చెప్పాడు ఈయన. నిజానికి బీజేపీ వ్యవహార శైలి తెలిసినటువంటి వాళ్ళు ఎవరూ దాని గురించి ఆశ్చర్యపడలేదు. నిజంగా అడిగినా కానీ అమిత్ షా గారు అదే సమాధానం చెప్పేవాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫ్రంట్ డోర్లో ఉంటే ఆయన్ని బ్యాలెన్స్ చేయడానికి బ్యాక్ డోర్లో జగన్మోహన్ రెడ్డి అవసరం. చంద్రబాబు అనే పేపర్ ఎగరకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి అనే పేపర్ వెయిట్ కావాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఫ్రంట్ డోర్లో ఉంటే జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయాలంటే చంద్రబాబుని వెనకాల పెట్టాలి, లేదంటే పవన్ కళ్యాణ్ని పెట్టాలి. ఎవరో ఒకళ్ళని చూపించి ఒకళ్ళని మేనేజ్ చేయటం, బ్యాలెన్స్ చేయటం అనేది వాళ్ళ టాక్టికల్ లైన్. అందులో భాగంగా వాళ్ళది 2 తలుపుల సిద్ధాంతం అని చెప్పాం మనం. కాబట్టి ఆ ప్రకారం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అది నిజం. ఆ నిజాన్నే ఆయన మాట్లాడాడు. దాని మీద తెలుగుదేశం పార్టీ రెచ్చిపోయి ఈయన మీద వ్యక్తిగతంగా ట్రోల్ చేయటం మొదలుపెట్టి, జనసేన తెలుగుదేశం మొదలుపెట్టింది. ముందు తెలుగుదేశం మొదలుపెట్టి అసలు తెలుగుదేశం పార్టీ ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని అమిత్ షా ఎలా చెప్తారు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో బీజేపీ మైత్రి 84 నుంచి ఉంది అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు తర్వాత జరిగిన ప్రజాస్వామ్య పోరాటంలో బీజేపీ కూడా పాల్గొంది. అప్పటి నుంచి మా స్నేహం ఉంది అనేది ఎస్టాబ్లిష్. ఆ తర్వాత బీజేపీని బూతులు తిట్టాడు కదా చంద్రబాబు, అది మర్చిపోయాడు. చంద్రబాబు కాదు, 85 తర్వాత రామారావు గారు కూడా తిట్టాడు. ఆయన నేషనల్ ఫ్రంట్ పెట్టినప్పుడు అద్వానీ గారు వచ్చి మాట్లాడితే నో చెప్పాడు ఈయన. అంటే మీరు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలంటే మాతో కలిసి ప్రయాణించవచ్చు కదా అని అడిగాడు అద్వానీ గారు. అడిగితే లేదండి, మేము ఫెడరల్ స్ట్రక్చర్ కోరుకుంటున్నాము, ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకురావడం కోసం నేను నేషనల్ ఫ్రంట్ అంటున్నాను, కాబట్టి మా అభిప్రాయానికి మీ అభిప్రాయానికి తేడా ఉంది అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఎన్టీ రామారావు మీద ఒక పుస్తకం వేశారు వాళ్ళు. ఒక బుక్లెట్ వేసి ఊరూరా వాడవాడ ఆలయ నరేంద్ర గారు ఆవిష్కరణలు జరిపి ఎన్టీ రామారావు మీద తీవ్రమైన విమర్శలు చేశారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ మర్చిపోయారు అందరూ అనుకుంటే ఎలా? అలా మాకు స్నేహం ఉంది అని చెప్పారు. అది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళు నాగేశ్వరిని టార్గెట్ చేసి దాడి చేశారు. మేము ఇన్స్టెంట్ ఫ్రెండ్స్ కాదండి, మేము చాలా కాలంగా మా మధ్య స్నేహం ఉంది, మేమే లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్, అసలు జగన్మోహన్ రెడ్డి కాదు అని చెప్పుకునే ప్రయత్నం వీళ్ళు చేశారు. అందులో భాగంగా నాగేశ్వర్ మీద దాడి. మమ్మల్ని ఇన్స్టెంట్ ఫ్రెండ్స్ అని చెప్పడం ద్వారా కూటమిలో చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఈయనకి డబ్బులు ఇచ్చి మాట్లాడించాడు అని కూడా మాట్లాడారు. అలా పేటీఎం బ్యాచ్లో అగ్రగణ్యుడు నాగేశ్వర్ అన్నారు అని. ఇది జనరల్గా ట్రోల్ గ్యాంగ్స్ చేస్తాయి, కానీ వీళ్ళు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అందరూ రోడ్డు మీదకి వచ్చి ఇదంతా మాట్లాడారు. అక్కడితో ఆగల. ఈ ట్రోల్ జరుగుతూ ఉండగా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో ఈయన మెడలో వైఎస్ఆర్సీపీ కండువా వేసి నించోబెట్టి ఈయన అమ్ముడుపోయినటువంటి జర్నలిస్టు అన్న పద్ధతిలో మాట్లాడారు. అంటే జనరల్గా 2 పద్ధతులు, ఎవరినైనా కొనగలిగితే కొనేయటం, కొనడానికి అందుబాటులో లేకపోయినా లేదు వాళ్ళు కొనుగోలుకి లొంగకపోయినా వాళ్ళ మీద బురద వేయటం, ఇది ప్రోగ్రాం. అందులో భాగంగా నాగేశ్వరం మీద బురద వేయటం అనే పద్ధతి వాళ్ళు మొదలుపెట్టారు. ఈలోపు జనసేన వాళ్ళు వెళ్ళి కాకినాడలో కేసు పెట్టారు ఆయన మీద. కాకినాడలోనూ ఇంకో 2-3 చోట్ల కూడా కేసులు పెట్టారు. ఇది ఒక కల్చర్గా మొదలైంది ఈ మధ్య. ఒక వ్యక్తి మీద 7-8 స్టేషన్లలో కేసులు పెట్టడం, ఒకవేళ అరెస్ట్ చేసి 7-8 స్టేషన్లు తిప్పితే వీళ్ళకి జీవితం మీద విరక్తి వచ్చేసి సరెండర్ అవుతారనేది ఒక వ్యూహం. పోసాని కృష్ణమురళి గారి ఎపిసోడ్లో అది చూసాం మనం. అలాంటిది ఏదన్నా ఇంప్లిమెంట్ చేయబోతున్నారా నాగేశ్వర్ మీద కూడా అనే అనుమానం వచ్చేలాగా అక్కడ కదలికలు కనిపించినాయి. కాకినాడలో ఎఫ్ఐఆర్ కూడా కట్టించారు. కాబట్టి ఏదో జరగబోతోంది అనే స్మెల్ మొదలైంది. ఆ తర్వాత పాశం యాదగిరి మీద కూడా దాడి జరిగింది. అవును, అంటే పాశం యాదగిరి ఆయన ఆంధ్ర వాళ్ళు ఇలా బిహేవ్ చేయటం మీద ఆయన రెచ్చిపోయి మాట్లాడాడు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీద పర్సనల్ లెవెల్లో అటాక్ చేశాడు. అది కేవలం పవన్ కళ్యాణ్ మీద మాత్రమే కాకుండా టోటల్గా సినిమా కమ్యూనిటీ మీద కూడా ఆయన దాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఆయనని
ఆయన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది. అది కూడా బయటకు వచ్చేసింది, మీడియాలోకి వచ్చేసింది వార్త. ఇంకొక అభిప్రాయం, అసలు వాళ్ళ అంటే తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్స్లో జరిగిన చర్చల్లో తెలంగాణ వాళ్ళకి ఏం సంబంధం ఆంధ్ర రాజకీయాల గురించి వ్యాఖ్యానించడానికి అని కూడా మాట్లాడారు. కొంతమంది అఫీషియల్ తెలుగుదేశం స్పోక్స్ పర్సన్లే మాట్లాడారు, అధికార ప్రతినిధులు మాట్లాడారు. అయితే ప్రపంచ రాజకీయాలన్నింటినీ విశ్లేషిస్తూ ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడకూడదు అంటే ఎలా కుదురుతుంది? వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు కదా తెలంగాణ రాజకీయాల గురించి. ఇది ఒక గొడవ. ఆంధ్ర తెలంగాణ అనే డివిజన్ పట్టుకొచ్చి మొదట నిప్పేసింది వాళ్ళే, అట్నుంచే మొదలైంది. వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడంలో భాగంగా తెలంగాణ సమాజం మేము నాగేశ్వర్ మీద ఇలాంటి ట్రోల్ జరగటం తప్పు అనే యాంగిల్లో వీళ్ళు నిలబడే ప్రయత్నం చేశారు. ఈ నిలబడే ప్రయత్నంలో ఎవరు నిలబడ్డారో వాళ్ళ మీద పర్సనల్గా మళ్ళీ దాడులు మొదలుపెట్టారు. ఉరై అనేదాకా మాట్లాడారు. అది రెండో రోజు జరిగిన జనసేన పార్టీకి చెందిన వాళ్ళం అని చెప్పుకునేటువంటి వాళ్ళు సంపత్ నాయక్, అలాగే టీవీ సీరియల్ ఆర్టిస్ట్ సాగర్, వీళ్ళందరూ ఓ ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా ఉరై వెధవల్లారా అన్న లెవెల్లో మాట్లాడుతూ వాళ్ళు వెళ్ళగక్కినటువంటి విషయం ఏమిటంటే విషయం కూడా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి ప్రతినిధిగా నిలబడి హైందవ ధర్మాన్ని నిలబెడుతుంటే మీకు కుళ్ళు, అందుకని ఈ లెఫ్ట్ బ్యాచ్ అంతా ఒక చోట చేరి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన సనాతన ధర్మాన్ని నిలబెడుతున్నాడు కాబట్టి, అది నిలబడితే వీళ్ళకి పుట్టగతులు ఉండవు కాబట్టి వీళ్ళు సీరియస్గా పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తున్నారు, అందుకు నాగేశ్వర్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా మాట్లాడారు. ఇదొక దుర్మార్గం. అసలు సనాతన ధర్మం, పైగా మాట్లాడుతున్నటువంటి సంపత్ నాయక్ ఆయన ఎస్టీ, ఆయన ఇంకొక ఓవర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు పనిలో పనిగా. ఈ హైందవ ధర్మాన్ని కాపాడుతోంది మా లంబాడా సమాజమే అని కూడా ప్రకటించాడు ఆయన. సరే, మీరు ఏదైనా చేసుకోండి, కానీ అసలు సనాతన ధర్మం అంటే మీకేం అర్థమైందో నాకైతే ఆయనకేమర్థమైందో. సనాతన ధర్మం అంటే కుల సమాజం, ఏ కులం వారు వారికి కేటాయించిన పని మాత్రమే చేయవలెను, వాళ్ళను కూడా అణిచివేయటానికి ఒక స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ ఖచ్చితంగా ఇంపోజ్ అయి తీరాలి. సంపత్ కుమార్ను కూడా అణిచేసే ప్రోగ్రామ్ అది. మరి ఆయనకేం అర్థమైందో, ఎందుకు అలా రెచ్చిపోయి ఆయన పవన్ కళ్యాణ్ని అణిచివేయటానికి వీళ్ళందరూ లేచి మాట్లాడుతున్నారని చెప్పి రెచ్చిపోయాడంట. సరే, ఇంకోటి అంటే మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వద్దాము. ఎన్టీఆర్ విగ్రహం మీద కూడా చాలా పెద్ద చర్చ నడుస్తుంది. ఈ చర్చ జరుగుతున్న టైంలోనే ఎన్టీఆర్ విగ్రహం అనే టాపిక్ వచ్చినప్పుడు ఈ చర్చ వచ్చింది అక్కడ. అంటే ఆంధ్ర పార్టీలకి ఇంత గొంతు లేచి ఇక్కడ మాట్లాడటానికి, ఇంత దూకుడుగా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో కూడా ట్రోల్ చేయటానికి ఏమిటి చొరవ అనగానే ఎన్టీ రామారావు విగ్రహం పెట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి అనేది అప్పటికే ప్రచారం జరుగుతోంది. రౌండ్ టేబుల్ జరిగే టైంకి అక్కడ ఆ ప్రస్తావన కూడా వచ్చింది. అంటే ఎన్టీఆర్ విగ్రహమే పెట్టాలా, నిజానికి సినిమా వాళ్ళ విగ్రహాలు పెట్టాలి అనుకుంటే, అంటే సినిమా రిలేటెడ్ ప్రోగ్రామ్ అది. అంటే కృష్ణానగరు, అక్కడ ఉన్నటువంటి సినిమా బ్యాచ్, అక్కడ నుంచి మొదలు పెడితే ఫిలిం నగర్ వరకు ఉన్నటువంటి బెల్ట్ సినిమా బెల్ట్ కాబట్టి వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ సారథి స్టూడియోస్ దగ్గర ఒక విగ్రహం పెట్టాలి అనేదే మీ అభిప్రాయం అయితే పైడి జయరాజు విగ్రహం పెట్టచ్చు కదా, లేదు గద్దర్ విగ్రహం పెట్టచ్చు కదా, లేకపోతే నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టచ్చు కదా, లేదు దాశరథి కృష్ణమాచార్యుల వారి విగ్రహం పెట్టచ్చు కదా, ఆయనకు అసలు ఎక్కడా విగ్రహం లేదు. ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టచ్చు, ఆయన భూములు ఇచ్చాడు, ఇక్కడ సినిమా పరిశ్రమ హైదరాబాద్లో అభివృద్ధి చెందడానికి ఆయన తన భూములు స్వయంగా దానం చేసి ఉన్నాడు కాబట్టి ఆయన విగ్రహం పెట్టచ్చు. ఇవేవి కాకుండా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం ఏమిటి అనే ప్రశ్న వచ్చింది అక్కడ. రాగానే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు ఉన్నాడు అక్కడ రౌండ్ టేబుల్. ఆయన మనం ప్రాంతాల వారీగా విడిపోయాం, అన్నదమ్ములుగా విడిపోయాం, మళ్ళీ ఇక్కడ విగ్రహాల గురించిన రచ్చెందుకు అని ఆయన ఒక రచ్చగొట్టే ఉపన్యాసం చేశాడు. అక్కడ చేసిన తర్వాత అక్కడి నుంచి మంట మొదలైంది.
మంట మొదలై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం దగ్గర నుంచి మొదలై రవీంద్ర భారతి అనేటువంటి కల్చరల్ ఏరియాలో ఆంధ్ర విగ్రహాలే పెడుతున్నారు. అలాగే ఊరి నిండా రామారావు విగ్రహాలు ఉన్నాయి. మళ్ళీ ఈ విగ్రహం పెడుతున్నారు. రేపు పొద్దున వైఎస్ విగ్రహాలనే మొదలు పెడతారు. ఇక్కడ అంటే తెలంగాణ కళాకారులకి కానీ తెలంగాణ రాజకీయ నాయకులకి కానీ ఇక్కడ గౌరవం దక్కదా అనే దిశగా చర్చ నడిచింది. ఈ చర్చ ఇలా ఎందుకు నడిచింది, మీరు మాట్లాడాల్సింది నాగేశ్వర్ గురించి కదా అని చెప్పి అదొక డీవియేషన్ ప్రోగ్రామ్గా రెండో రోజు దాడి జరిగింది దీని మీద బయట సోషల్ మీడియాలో. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహ సభలో ఆయన రెచ్చిపోయి విగ్రహం మీద చెయ్యేసి చూడండి ఏం జరుగుతుందో తెలుస్తుంది అని కూడా హెచ్చరిక ఇచ్చాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కానీ ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఆయన నియంత అని మాట్లాడిన మాటలు ఉన్నాయి. అవును. ఇప్పుడు నిన్న ఎన్టీఆర్ని విపరీతంగా పోయిండు. ఎన్టీఆర్కి వ్యతిరేకంగా అంత తిట్టిన మామూలు కాదు, చాలా సీరియస్ మాట. అవును. అంటే ఆయన ఒక ఉదాహరణ తీసుకున్నాడు ఆ రోజుల్లో. అంటే అప్పటి అవసరం కోసం ఒక ఉదాహరణ తీసుకున్నాడు ఆయన. ఎన్టీ రామారావు గారు ఒకసారి కేబినెట్ సమావేశంలో బడ్జెట్లో ఏమేమి అంశాలు ఉండాలి అని మాట్లాడాడు. ఆ మాట్లాడింది ఇంకెవరికి తెలియదు, మర్నాడు పేపర్లో వచ్చేసింది అది. అంటే కేబినెట్ సభ్యులే లీక్ చేశారు అని ఆరోపిస్తూ మొత్తం క్యాబినెట్ని రద్దు చేశాడు ఆయన. అన్ని శాఖలు తన దగ్గరే పెట్టేసుకుని మిగిలిన వాళ్ళందరినీ పక్కకి నడిపేశాడు. ఆ సంఘటనని చెబుతూ ఆయన నియంత అని క్రిటిసైజ్ చేశాడు. అలాగే ఆయన ఇందిరాగాంధీ గురించి నెగిటివ్గా వెళ్ళటము, ఆవిడ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వాటిని కూడా ప్రస్తావిస్తూ ఆయనలో ఉన్నటువంటి యాంటీ కాంగ్రెస్ అభిప్రాయాలను కూడా ఆ మీటింగ్లో ఆ సందర్భంగా ఆయన హైలైట్ చేసి మాట్లాడాడు. చాలా అహంకారి అని కూడా మాట్లాడాడు. అహంకారి అంటే ఆయన రెండో ఎన్నికలో గెలిచిన దగ్గర నుంచి తనని తాను దైవాంశ సంభూతుడిగా అనుకునేవాడు. నేనే రాముడిని, నేనే కృష్ణుడిని అనుకునేవాడు. ఆ అనుకోవడంతో పాదాభివందనం అంటే ఆయనకు వెళ్ళి కాళ్ళకు దండం పెట్టకపోతే కుదరదని పరిస్థితి ఏర్పాటు చేశాడు. ఆ స్థాయి అహంకారం ఉండేది అని కూడా మాట్లాడాడు. అదే అంటే ఇప్పుడు రేవంత్కి ఎన్టీఆర్ పట్ల ప్రేమ ఉందన్నట్టు ద్వేషమా, అది ఏమనుకోవాలి? రెండు వేరు వీడియోలు చూడండి, ఏమనుకోవాలి ఇప్పుడు మనం? ఆయన అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారు నిర్ణయం మాట్లాడారంటే ఎన్టీ రామారావు అనే నాయకుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పార్టీ యాంగిల్లో చూడకండి, ఆయన ఈ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత అని చెప్పాడు. ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఏమనుకున్నారంటే నేను దైవాంశ సంభూతుడిని, కృష్ణుడిని నేనే, రాముని నేనే, ఇంద్రుడిని నేనే, చంద్రుడిని నేనే, అందరు కలిసి మీరు నా పాదాలకు మొదలిల్లండి అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా క్యాబినెట్ మీటింగ్ లో జరిగిన చిన్న చర్చ బయటికి లీక్ అయిందన్న నెపంతో 31 మంది మంత్రులను ఒక్క దెబ్బతో బూస్టింగ్ చేస్తే ఆత్మగౌరవం పునాదుల మీద ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో ఆత్మగౌరవం తాకట్టు పెట్టిందని చెప్పుకొని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బతీసిందని చెప్పి ఎన్టీ రామారావు అంతటోనే మట్టి కనిపించరు. తెలంగాణ సమాజం ఎంత చైతన్యవంతమైందో ఆలోచన చేయండి. వారి అహంభావంగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు అనుకున్నారు. ఆ అహంభావానికి గుణపాఠం చెప్పాలనుకుని తెలుగుదేశం పార్టీని ఓడించడం కాదు, ఎన్టీ రామారావు గారిని స్వయంగా ఓడించారు. మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, మా ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి ఇందిరాగాంధీ గారో ఎన్టీఆర్ గారో వారి స్ఫూర్తి కనిపిస్తుంది. ఈ రోజు ఇందిరమ్మ ఆశీర్వాదం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి ఈ రోజు మా ప్రజా పాలనలో కనిపిస్తుంది, మా ప్రభుత్వంలో కనిపిస్తుంది, మా నిర్ణయాలలో కనిపిస్తుంది. అందుకే ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. ఈ ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉంది అనంటే ఒక ఇందిరమ్మ స్ఫూర్తి, ఒక ఎన్టీఆర్ యొక్క ఆలోచన విధానం ఈనాడు మేము అమలు చేస్తున్నాం. మిత్రులారా, మేము పెట్టినాం ఎన్టీ రామారావు గారి విగ్రహాలు. ఎన్ని పెట్టినామో ఒక్కసారి చూపెడతా నేను మీకు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో బ్రహ్మాండంగా 70 అడుగుల లక్కారం పార్క్ దగ్గర 70 అడుగుల విగ్రహాన్ని పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకత్వం. కూకట్పల్లిలో ఒకటే రోజు 3 చోట్ల ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టింది మేము. మాగంటి గోపీనాథ్ గారు మోతీనగర్ చౌరస్తాలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టిన ఫోటో మీరు చూడొచ్చు.
అవసరమైతే మీరు మాగంటి సునీతమ్మను గెలిపించండి. సునీతమ్మను దేదీప్య అమ్మను ఇచ్చి వాళ్ళిద్దరి చేతుల మీదుగా మా పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహాన్ని పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చెప్పి అంబేద్కరు, ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు ఈ ముగ్గురికి కూడా పార్టీలతో సంబంధం లేదు. వాళ్ళు పార్టీలకు అతీతమైనటువంటి, రాజకీయాలకు అతీతమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి నాయకులు. వాళ్ళు మనకు మార్గదర్శకులు. ఈ విగ్రహం ఇక్కడ పెట్టడం ద్వారా రోజు ఇటు నుంచి ట్రావెల్ అయ్యే వాళ్ళందరికీ ఆ స్ఫూర్తి క్యారీ అవుతుంది అని కూడా మాట్లాడాడు ఆయన. అంటే ఇంత స్ఫూర్తి ఈయన తెలుగుదేశంలో నుంచి కాంగ్రెస్లో చేరిన రోజు ఏమైంది అనేది ప్రశ్న. ఆ రోజున మీకు అంత నియంతగాను, అహంభావిగాను, అలాగే యాంటీ కాంగ్రెస్ మనిషిగాను, యాంటీ ఇందిరాగాంధీ మనిషిగాను కనిపించిన ఎన్టీ రామారావు ఇప్పుడెందుకు సాఫ్ట్గా కనిపిస్తున్నాడు మీకు అనేది ప్రశ్న. అంటే కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలేనా, ఓట్ బ్యాంక్ రాజకీయాలను మించి ఇంకేదైనా ఉందా అనేది ఇప్పుడు తెలంగాణ సమాజపు డౌట్. అంటే ఇప్పుడు తెలంగాణ పోరాటమే, దశాబ్దాల పోరాటమే ఆంధ్ర క్యాపిటలిస్టుల దాడి, ఆంధ్ర క్యాపిటలిస్టులు ఆక్రమించారు తెలంగాణను అనేది, దోపిడీ చేస్తున్నారు అనేది, దానికి వ్యతిరేకంగా నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వీటికి వ్యతిరేకంగా పోరాడారు. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పెత్తనమే సాగే పరిస్థితి ఉంటుందా అని ఒక అనుమానం తెలంగాణ సమాజంలో రావడానికి రేవంత్ రెడ్డి అవకాశం కల్పిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, రేవంత్ రెడ్డి కాదు, ఎవరైతే దీన్ని విమర్శిస్తున్నారో ఇప్పుడు బీఆర్ఎస్ వీళ్ళు కూడా ఇదే పని చేశారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనేక ఎన్టీఆర్ విగ్రహాలు మేమే ఆవిష్కరించామని కేటీఆర్ డైరెక్ట్గా ప్రకటించాడు. మీరు మమ్మల్ని గెలిపిస్తే మైత్రివనం అదే ఈ ఏరియాలోనే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టిన దగ్గరే కావచ్చు, కేటీఆర్ పెడతానని చెప్పాడు, కుక్కడపల్లిలో పెడతానని చెప్పాడు. ఎవరు తక్కువేం లేదు ఇక్కడ. తెలంగాణ అంటే దీన్ని తెలంగాణ ఆత్మను చంపడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ కలిసి కుట్ర చేస్తున్నారు అనుకోవచ్చా? మళ్ళీ తెలుగుదేశాన్ని మెల్లిగా ఇక్కడ తీసుకొచ్చి ఒక ఏర్పాటు చేసేటువంటి, అంటే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్. ఇదే టైంలో అక్కడ మహానాడు, ఆ మహానాడులో తెలంగాణ అనేది అసలు డిక్షనరీలో లేదని ఒక పెద్ద మనిషి మాట్లాడటం, నరసింహులు. అది ఆయనకి నిఘంటు సహితంగా చాలా మంది తెలంగాణ మేధావులు ఇమీడియట్గా సోషల్ మీడియాలో ఆయనకి సమాధానం చెప్పేశారు. అసలు నువ్వు ఎలా మాట్లాడతావు, ఏ హోదాలో అలా మాట్లాడతావు, నీ దగ్గర ఉన్నటువంటి అథెంటిసిటీ ఏమిటి అని చెప్పి ఆయన రోడ్డు మీద నిలబెట్టారు. కానీ ఏ ధైర్యంతో మాట్లాడాడు అక్కడ అనేది, ఏ స్కీమ్లో భాగంగా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తర్వాత లోకేష్ గారు మేము తెలంగాణలో పూర్వ వైభవాన్ని పొందబోతున్నాం అని ప్రకటించాడు. మేము అధికారంలోకి రాబోతున్నాం అన్నాడు. ఈయన అధికారంలోకి వస్తున్నాం అని చెప్పడానికంటే వారం రోజుల ముందు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ కాషాయ ప్రభుత్వం ఏర్పడబోతోంది అని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. ఏది జరగబోతోంది? పసుపు ప్రభుత్వమా, లేకపోతే అంటే పసుపు కాషాయము రేవంత్ మిక్స్డ్ ఏమైనా ఉందా, ఇక్కడ ఏమైనా ఉందా అంటే, ఎప్పుడైతే ఇవన్నీ వరుసగా జరిగినాయో తర్వాత అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహము ఆవిష్కరణ, ఆ సందర్భంగా అక్కడ కనిపించిన వాతావరణం కూడా పూర్తిగా పసుపు రంగులోనే నడిచింది అంతా. అక్కడ ఎక్కడా కూడా కాంగ్రెస్ జెండాలు కనిపించాల. తెలుగుదేశం జెండాలు, చంద్రబాబు నాయుడు గారి లోగోలు, చంద్రబాబు నాయుడు గారే ఆయన వాళ్ళు ఇవి పెట్టారు అక్కడ బ్యాడ్జీలు. ఆ బ్యాడ్జీల నిండా చంద్రబాబు నాయుడు గారే కనిపించాడు. అంటే జనాలు అనుమానించడానికి చాలా ఆస్కారాన్ని ఇస్తూ నడిచింది అది. అంటే తెలంగాణ సమాజము చంద్రబాబును చాలా వ్యతిరేకిస్తుంది. సింపుల్గా వ్యతిరేకిస్తుంది అనే దానికంటే అసహించుకుంటుంది. అంత అసహ్యం ఉంటుంది చంద్రబాబు అంటే. అలాగే ఆంధ్ర రాజకీయ నాయకులు తెలంగాణ మీద పెత్తనమైనా సరే అసహించుకుంటారు, వ్యతిరేకిస్తారు. కాబట్టి వాళ్ళ తరపున రేవంత్ను రంగంలోకి దించి బీజేపీని కూడా దించి తెలంగాణను ఆక్రమించుకునే ప్లాన్ ఏమైనా ఉందా? ఇది తెలంగాణ వాదుల అనుమానం కూడా. ఆ అనుమానానికి ఆస్కారం ఉంది డెఫినెట్గా. అంటే ఎన్డీఏ స్కీమ్లో భాగంగానే లోకేష్ అలా మాట్లాడాడు. ఆయన హింట్ ఇచ్చాడు ముందు ప్రధాని. ఆ తర్వాత ఆంధ్ర పొలిటీషియన్స్ గురించి ఇక్కడ ఎవరు అంటే వీళ్ళెవరూ కూడా యాంటీ బీజేపీ మాట్లాడినా, యాంటీ ఎన్డీఏ మాట్లాడినా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయనే బెదిరింపు కూడా ఈ నాగేశ్వర్ ఎపిసోడ్లో వాళ్ళు ఇవ్వదలుచుకుంటున్నారా అనేది కూడా ఒక డౌట్ ఉంది. అంటే మీరు
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకండి, ఎన్డీఏ పక్షాలకు వ్యతిరేకంగా మాట్లాడకండి. మాట్లాడితే మాత్రం విషయం చాలా సీరియస్ అవుతుంది అనే వార్నింగ్ ఇవ్వటం అనేది ఏదైనా అండర్ కరెంట్గా ఉందా అనేది ఒకటి. రెండోది డైవర్షన్ చేస్తున్నారు వాంటెడ్గా అనేది పద్మజ గారు మాట్లాడారు నిన్న. పద్మజ షా గారు మాట్లాడుతూ ఆవిడ ఏమన్నారంటే, ఇక్కడ మనం సర్ గురించి మాట్లాడుకోవాలి కదా, ఈ పేరుతో రద్దయిపోతున్నటువంటి ఓట్ల గురించి బాధపడాలి కదా, ఈ చర్చలేవి మనని చేయనివ్వకుండా ఈ వ్యవహారాల్లో ఎంగేజ్ చేయటం అనేది బీజేపీ వాంటెడ్గా కుట్రగా నడుపుతుందా, దీని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజం అని మాట్లాడింది. ఆ కుట్రలో రేవంత్ కూడా భాగస్వామి కావచ్చు. అంటే ఈ డైవర్షనే, అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం ద్వారా ఈ చర్చ దాదాపు ఒక 2-3 నెలలు నడిచిపోతుంది. ఇలాగే ఈ నడవటం వెనకాల వాళ్ళు చేసుకోవాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తీసేయడం దాన్ని నిజంగా కూడా ఆమె అన్నాడు, అది కరెక్ట్. ఇప్పుడు మన చర్చ జరగాల్సింది దాని మీద, ఫైట్ జరగాల్సింది ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా. తెలంగాణలో స్టార్ట్ అయ్యింది అనుకుంటా, అయ్యింది. దాదాపు ఎంతో మంది పేర్లు తీసేస్తారు కావచ్చు, పౌరులే కాకుండా పోతారేమో చివరికి. స్టార్ట్ అయింది. దాని మీద పోరాడాల్సిన మనము విగ్రహాల చుట్టూ, కేసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కావాలని బీజేపీ కావచ్చు, ఆమె అన్నది కరెక్ట్ కావచ్చు. డెఫినెట్గా. అంటే ఆ డౌట్ నిన్న చాలా మంది ఎక్స్ప్రెస్ చేశారు, ఏదో జరగబోతోంది ఇక్కడ, ఒక కుట్ర ఉంది అంటే. ఒకటేమో వాళ్ళు చాలా క్లియర్గా యాంటీ బీజేపీ మాట్లాడే గొంతుల్ని నొక్కే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. దాంతోపాటు వీళ్ళని ఆ డిస్కషన్లోకి వెళ్లకుండా డైవర్ట్ చేసి ఈ చైతన్యం ఆ చేతన వైపు వెళ్లకుండా అడ్డుకుని ఇంకొక వైపు నడిపిస్తూ వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసేసుకోవటం, ఈ 2 పనులు చేసుకోవటం కోసం వాంటెడ్గానే ఇవన్నీ రెచ్చగొడుతున్నారు అనేది చాలామంది బుర్రల్ని కెలుకుతున్నటువంటి అంశం. అందుకని టోటల్గా ఆయన ఇంటిగ్రిటీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ఇంటిగ్రిటీ, ఆయన ఏదో కాంగ్రెస్ మనిషిని, నేను ఇందిరాగాంధీని మోస్తున్నాను అని ఒక భుజం మీద ఇందిరాగాంధీని, ఇంకొక భుజం మీద ఎన్టీ రామారావుని ఎక్కించుకుని అదేదో రాముడు సీతని మోస్తున్నటువంటి హనుమంతుడిలాగా ఆయన తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు నిన్న. అలాగే వేదిక మీద కనిపించిన వాళ్ళందరూ కూడా ఏదో టైంలో తెలుగుదేశంతో అసోసియేట్ అయిన వాళ్ళే ఉన్నారు తప్ప కాంగ్రెస్ లీడర్స్ ఎవరు లేరు అక్కడ. ఆ వేదిక మీద మండవ వెంకటేశ్వరరావు ఇలాంటి బ్యాచే ఉంది అక్కడ. టోటల్గా రామారావు గారి సామాజిక వర్గంకి చెందినటువంటి ఆ కమ్మ కులానికి చెందినటువంటి వాళ్ళే ప్రముఖంగా ఉన్నారు అక్కడ, ప్రముఖంగా ఉన్నారు. దాన్ని బట్టి కమ్మ ఓట్ల కన్సాలిడేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఆయన బ్రెయిన్లో ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం ఓట్లతో పాటు సినిమా పరిశ్రమ మీద ఇప్పటికీ కమ్మ జెండానే ఎగురుతోంది. ఆ కమ్మ జెండా ఎగురుతున్నటువంటి సినిమా పరిశ్రమకి కూడా తను ఒక పెద్ద ఆపద్బాంధవులాగా కనిపించాలి అని అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎన్టీ రామారావు గారి శిష్యుణ్ణి నేను అని చెప్పుకునే ప్రయత్నం చాలా బలంగా చేశాడు. నాకు స్ఫూర్తి ప్రదాత ఆయనే అని చెప్పడం కాకుండా నా ప్రభుత్వ పరిపాలనకు ఆయనే స్ఫూర్తి అన్నాడు ఆయన. అది చాలా పెద్ద మాట. అంత పెద్ద మాట మాట్లాడిన పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్తలో ఆయన మాట్లాడిన మాటలను ఇప్పుడు బయట సర్క్యులేట్ చేస్తున్నారు. అప్పుడు నియంతగా ఎందుకు కనిపించాడు ఎన్టీ రామారావు అనేది కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది ఈయనకి. నిజానికి అంటే ఎప్పటికప్పుడు ఆయన ఏదో ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని చెప్పి అమిత్ షా అన్నాడు, కానీ ఈయనకు కూడా రకరకాల ట్రావెల్ ఉంది. ఈయన కూడా నమ్మదగిన మిత్రుడా నమ్మదగని మిత్రుడా అనే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి రిలయబుల్ ఫ్రెండా కాదా ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేది కూడా ఆయన ఇంటిగ్రిటీ క్వశ్చనబుల్గా తయారైంది ఇప్పుడు. కానీ నా అభిప్రాయం ప్రకారం ఆయన ఒక రకమైన పోలికలు తీసుకొచ్చేయడమే ఇందిరాగాంధీకి, ఎన్టీఆర్ కానీ నిజంగానే ఇంకొక రకమైన పోలికలు ఉన్నాయి. ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని మొత్తం జైలుగా చేసింది, అనేక మందిని ఎన్కౌంటర్ల పేరుతో చంపేసింది. ఎన్టీఆర్ కూడా 86, 87 ప్రాంతంలో అదే చేశాడు. ఆట మాట బంద్ పెట్టి అనేక మందిని చంపించాడు. ఈ నిర్బంధం విషయంలో ఇద్దరికి మంచి పోలికలు చాలా ఉన్నాయి. హత్యలు చేయడం, నిర్బంధాలు ప్రయోగించడం, మాయం చేయడం, పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం అనే దగ్గర రామారావు గారు చాలా అగ్రెసివ్గా వెళ్ళాడు. ఆయన ఎన్నికల ప్రచారంలో నక్సలైట్లే దేశభక్తులు అని
బొబ్బిలి పులిలాగా మాట్లాడాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగానే ఒకటి మిస్సింగ్ మరణాలు అనే పేరుతో కొడవటి సుదర్శన్ కావచ్చు, లేకపోతే విజయవాడలో ఒక వ్యక్తిని, అలాగే ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని, అలాగే ఆయన్ని న్యూ కనకదుర్గ లాడ్జిలో అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టుగా మిస్ చేసి చంపేశారు. అది ఒక వ్యవహారం. అయితే ఐలయ్య రాజమల్లు వాళ్ళిద్దరిని హైదరాబాదులో ఒక సినిమా థియేటర్లో ఉమర్ ముక్తార్ అనే సినిమా చూసి బయటకు వస్తున్న వాళ్ళని కస్టడీలోకి తీసుకుని వాళ్ళని కూడా తీసుకెళ్లి చంపేసి దహనం కూడా పూర్తి చేసి మాకేం తెలియదు అని బుకాయించటం. ఎవరు వెళ్ళినా మాకు తెలియదు, మీరు కావాలంటే కేసు రిజిస్టర్ చేయండి, మేము చేసుకుంటాం. అలాగే సుదర్శన్ విషయంలోనూ అదే చెప్పారు. ఇలా అనేక మందిని మాయం చేసి మాకు తెలియదు అని బుకాయించటం. దాంతోపాటు ఈ బహిరంగ సభలకి అనుమతులు ఇవ్వము, ఎవరైనా బహిరంగ సభలకు వచ్చి వెడితే వాళ్ళ మీద దాడులు చేస్తాం అన్న పద్ధతిలో ఇక్కడ అఖిల భారత ఇది జరిగింది కదా, రాడికల్ విద్యార్థి సంఘం అఖిల భారత రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రెవల్యూషనరీ స్టూడెంట్ ఫెడరేషన్ మీటింగ్స్ జరిగి ఇక్కడ నుంచి వెడుతున్న వాళ్ళని కాజీపేట స్టేషన్లో ఆపి, రైళ్లు ఆపి, వాటిల్లో నుంచి కిందకి గుంజి కొట్టారు కదా, విపరీతంగా కొట్టి కేసులు పెట్టి వాళ్ళందరినీ వరంగల్ జైలుకి తరలించినటువంటి చరిత్ర ఉంది. అంతెందుకు 86, 87 ఆ ప్రాంతంలో అసలు మాట మాట్లాడడానికి వీల్లేదు, సభ పెట్టుకోవడానికి వీల్లేదు, పాట పాడడానికి వీల్లేదు. దుర్మార్గమైన అణచివేత నిర్బంధం కదా. విజయవాడ లాంటి చోట ప్రెస్ క్లబ్ లో మీటింగ్ జరగనివ్వలేదు. ప్రెస్ క్లబ్ లో మీటింగ్ లోకి వెళుతున్న ప్రతి ఒక్కడిని అరెస్ట్ చేశారు, లోపలికి వెళుతున్న స్పీకర్లతో సహా. అదే అంటే నా విషయంలో ఇందిరాగాంధీకి ఎన్టీఆర్కి మంచి పోలికలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఎందుకు ఆ విషయం చెప్పలేదు మరి, లేకపోతే ఆయనకు కూడా ఆ నిర్బంధమే ఇష్టం కాబట్టి చెప్పలేదో తెలియదు. కానీ మొత్తానికి ఇది తెలంగాణ సమాజం మీద దాడి అని తెలంగాణ సమాజం అనుకుంటున్నది. తెలంగాణ సమాజం మీద దాడి అనే మాటలు పెద్దగా వ్యతిరేకించాల్సినటువంటి సందర్భం లేదండి. చాలా స్పష్టం. అంటే రెండు విధాలుగా జరుగుతోంది. ఒకటి పొలిటికల్ దాడి, రెండోది కల్చరల్ దాడి. కల్చరల్ దాడి అనేది చాలా కాలంగా జరుగుతోంది. పర్టికులర్గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం దగ్గర జరిగినటువంటి ఆర్గ్యుమెంటు, ఆ ఆర్గ్యుమెంట్కి కౌంటర్ ఆర్గ్యుమెంట్ లేదు అవతల వైపు నుంచి. అంటే అతను వ్యవహరించిన తీరుకి, అతనికి దక్కుతున్నటువంటి గౌరవానికి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ మీద ఒక చర్చ జరగవలసిన అవసరం ఉంది చాలా సీరియస్గానే. రెండోది వాళ్ళు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఆ టైంలో. వాళ్ళు ఏమన్నారంటే, ఆ విగ్రహాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడను అని చెప్పినటువంటి ఆ జయ జయ హే తెలంగాణ గీతాన్ని రామకృష్ణ గారు పాడారు. ఆయన కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడే, విజయనగరం అయింది. ఈయనదేమో నెల్లూరు. నెల్లూరుకు చెందిన బాలసుబ్రహ్మణ్యం ఎందుకు పాడను అన్నాడు, థియరిటికల్గా చెప్పాడు ఆయన. అంటే స్వరాష్ట్రముగా వర్ధిల్లే అనే వాక్యం తీస్తే పాడతాను అన్నాడు. అసలు పాట కాన్సెప్టే అది కదండి అన్నాడు ఆయన, రాసిన పెద్ద మనిషి. ఈయన పాడను అన్న తర్వాత అక్కడి నుంచి మెడ్రాస్ నుంచి వచ్చేసారు. ఆయన పాడతానంటే వీళ్ళందరూ ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళారు ఆ రోజు. ఆయన పాడను అని వీళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పాడు, వచ్చేసారు. వచ్చాక రామకృష్ణతో పాడించారు ఇక్కడ. ఆయన అలాంటి మెలికలేమీ వేయలేదు, పాడమని అడిగారు, పాడాడు, అయిపోయింది. ఆ పాట బయటకు వచ్చేసింది. కాబట్టి మీరు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం తీసేసి రామకృష్ణ గారి విగ్రహం పెడతారంటే మేము మట్టి మోస్తాం అన్నారు. ఆయన ఆంధ్రావాడే. అంటే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టకూడదు అనే కాన్సెప్ట్ ఉంది వీళ్ళకి అనడానికి అవకాశం లేదు. అక్కడ బాలసుబ్రహ్మణ్యాన్ని థియరిటికల్గానే వ్యతిరేకించారు. దానిలో విభేదించాల్సినటువంటి అవసరం లేదు. అది కల్చరల్ దాడిగానే చూశారు. ఎందుకు అక్కడ గద్దర్ విగ్రహం పెట్టరు? విజయవాడలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పెట్టారు. అంటే ఇంకొక గొడవ ఉంది, ఇంకొక చర్చ కూడా నడిచింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ ముఖ్యమంత్రులు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రుల విగ్రహాలు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి తెలంగాణలో చాలా చోట్ల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి. తెలంగాణలో, ఏపీలో ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రాంతం నుంచి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళ విగ్రహాలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయా అనే ప్రశ్న వేస్తే ఎక్కడో ఒకచోట అరచోట ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఒక విగ్రహం కనిపిస్తుంది తప్ప ఇంకెక్కడ ఎవరికి ఏ విగ్రహాలు లేవు అనేది వాస్తవం.
ఎందుకు ఇలా జరిగింది అంటే వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు, వీళ్ళని పట్టించుకోమని ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు నెమ్మదిగా ఒక ప్రశ్న రైజ్ అవుతోంది. అంటే ఇవన్నీ రైజ్ అవటానికి రీజన్ ఇదే. ఈయన ఎన్టీ రామారావు గారిని పొగిడి పైకి లేసి ఆయనకి ఏదో అంటే మామూలుగా రాజకీయ దాడిని ఎదుర్కోవడం చాలా ఈజీ, కానీ సాంస్కృతిక దాడి చాలా దుర్మార్గమైంది. ఎదుర్కోవడం అంత ఈజీగా కనిపించదు పైకి. అంటే తెలుగుదేశం పార్టీ వెనకాలండి నడిపిస్తోందా అనేది ఒక డౌట్. పర్టికులర్గా ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడము, ఇక్కడ జరిగినటువంటి ప్రసంగము, అదే టైంలో మహానాడులో ఆయన అలా మాట్లాడటము, తెలంగాణ అనే దానికి డిక్షనరీ శాంటిటీ లేదు అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడటం, తెలంగాణని మేము కంట్రోల్లోకి తీసుకోబోతున్నాము అని ఆయన లోకేష్ గారు ప్రకటించటము, ఇది ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ సమాజం చాలా కాన్షియస్గా గమనించి మనం తెలంగాణ సాధించుకున్నాం అని అనుకుంటున్నాం, కానీ ఇది మనం నిజంగా సాధించుకున్నామా అనేటువంటి ఒక సందేహాన్ని అయితే వీళ్ళ బుర్రల ముందు నిలబెట్టింది. అందుకని తిరిగి తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికి సన్నద్ధం కావాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఒక అభిప్రాయం జనాల్లో ఉంది. ఇదే టైంలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వ్యతిరేకులు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. అంటే తిరిగి తెలంగాణ సెంటిమెంట్ని రైజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ యాంటీ తెలంగాణ సెంటిమెంట్ ఉంది అనేది జనాల మనసుల్లో ఎస్టాబ్లిష్ అయితే వచ్చే ఎన్నికల్లో ఇతను ఉంటాడు, వెళ్ళిపోతాడు, ఏదైనా కావచ్చు, ఇంకో పార్టీలో చేరొచ్చు, బీజేపీలో చేరొచ్చు. కానీ మన పార్టీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు బోర్న్ కాంగ్రెస్ బ్యాచ్ ఉంది. అవును, ఈయన లీజుకు తీసుకున్నవాడే కదా. ఈయన అవును, లీజుకు తీసుకున్నవాడే. చాలా కాన్షియస్గా వాళ్ళు లీజుకే ఇచ్చారు ఫ్రాంచైజీ. ఆయన ఫ్రాంచైజీ కాబట్టి వదిలేసి వెళ్ళిపోతాడు సడన్గా. నేను ఇచ్చిన డబ్బులకి చేసిన పాలనకి చెల్లు అని ఆయన కాగితం పెట్టి వెళ్ళిపోతే చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి బోర్న్ కాంగ్రెస్ బ్యాచ్కి ఆందోళన మొదలైంది. వాళ్ళు నెమ్మదిగా దీని గురించి కొంచెం సీరియస్గా ఆలోచించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళకపోతే ఏదో ప్రమాదం జరగబోతోంది అనేది అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.